ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు అనంతపురంలో నిర్వహించనున్నారు. ఈ సభ ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వ పనితీరును వివరించేందుకు కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. సభ విజయవంతంగా నిర్వహించేందుకు గత 15 రోజులుగా కూటమి నేతలు ప్రత్యేక కమిటీగా ఏర్పడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ వచ్చారు. దాదాపు 3 లక్షల మందిని ఆశ్రయించగలిగేలా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తారు. సభా ప్రాంగణంలో వందలాది వాలంటీర్లు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అవసరమైన సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగనుంది. ఇక సూపర్ 6 హామీలు ఈ 15 నెలల్లో నెరవేర్చారు. దానిపైన ఎమ్మెల్యే బండారు శ్రావణి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ ఆదినారాయణతో మా ప్రతినిధి ప్రకాష్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అనంతపురం కేంద్రంగా సూపర్ 6 సూపర్ హిట్ అనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు దీని గురించి మాట్లాడడానికి సింగనమల ఎమ్మెల్యే గారు బండారు శ్రావణి గారు ఉన్నారు. ఒకసారి దీని గురించి పూర్తి డీటెయిల్స్ మేడం గారిని అడిగి తెలుసుకోండి. మేడం చెప్పండి, అనంతపురంలో ఇంత పెద్ద బహిరంగ సభ జరుగుతుంది, దీని గురించి మీ మాటలో ఒకసారి. ఎంతో పండగ వాతావరణాన్ని ఈరోజు జిల్లా వ్యాప్తంగా చూస్తూ ఉన్నామండి. ఎందుకంటే ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అవ్వడము, అంటే 15 నెలల్లోనే మనము ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి సహకారంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బలంతో ప్రజలకు ఇచ్చినటువంటి హామీని మొట్టమొదటిగా నెరవేర్చాలన్న సంకల్పంతో ఈరోజు ఆయన సంపద సృష్టించి ఈరోజు ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా మనకి తెలియజేయడం జరిగింది. ప్రతి వర్గాల ప్రజలందరూ కూడా ఒక మంచి గొప్ప మ్యాండేట్ని మనకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు మనము ఒక చిత్తశుద్ధితో జవాబుదారీ పరిపాలనను ఈరోజు ప్రజలకు అందిస్తూ, ప్రజా పరిపాలనను వాళ్ళకు అందిస్తూ ఈరోజు చేస్తున్నటువంటి పథకాల అమలుని ఈరోజు మనం జిల్లా వేదికగా సూపర్ హిట్ ప్రోగ్రామ్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇదే క్రమంలోనే అనంతపురంలోనే ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమన్నా ఉందా? పెట్టుబడులు కూడా ఇక్కడ ఆకర్షించి అనంతపురాన్ని ఇదేది ఒక మంచి కేంద్రంగా డెవలప్ చేసే విధంగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తానని చిన్న సమాచారం మేడం, దీని గురించి మీరు? ఖచ్చితంగా అండి, మనకు అందరికీ తెలుసు అనంతపురం జిల్లా తెలుగుదేశానికి కంచుకోట. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తా వచ్చినటువంటి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడూ కూడా అభివృద్ధి చెందుతానే వస్తూ ఉన్నారు. ఎందుకంటే కరువు ప్రాంతం ఇక్కడ, మాకు నీళ్లు లేని పరిస్థితి నుంచి ఈరోజు నీళ్ళు ఇచ్చి రైతాంగాన్ని కూడా కాపాడిన వ్యక్తి, ఒక అనంతపురం జిల్లాని ఫ్రూట్ బౌల్ ఆఫ్ నేషన్గా చేసినటువంటి ఘనత కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే యువగలం పాదయాత్రలో లోకేష్ అన్న గారు ఎంతో చిత్తశుద్ధితో ఇచ్చినటువంటి హామీనన్నిటి కూడా నెరవేరుస్తూ ఈరోజు సంస్థలన్నింటినీ కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంది. సోలార్ ఎనర్జీని కూడా ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది. అనేక ఫ్యాక్టరీలని తీసుకురావడం జరిగింది. సత్యసాయి జిల్లాలో ఎంతో కియా అనే సంస్థని తీసుకొచ్చి వేలాది మంది, లక్షలాది మందికి ఉపాధి కలిగించాం. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఆకాంక్షతో పాటు అనంతపురం జిల్లా ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ అన్న గారికి మనసుకి దగ్గరగా ఉన్నటువంటి జిల్లా అని మేమంతా కూడా భావిస్తామండి. థ్యాంక్ యూ. ఎన్డీఏ సభ సూపర్ 6 సూపర్ హిట్ పథకం అనేది, ఎందుకంటే ఎన్డీఏ ఎన్నో విజయాలు సాధించింది. ఆ విజయాన్ని ఇక్కడ మేము జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అనంతపురంలో మొత్తం అందరం కూడా కలిసికట్టుగా 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు మరియు ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ సభని దిగ్విజయం చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే అందరూ కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మేము ఈ విజయానికి కారకులం మేమే. చంద్రబాబు నాయుడుకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారికి అందరూ కూడా ప్రజలకి ఒక సంకేతం ఇవ్వాలనే దాంతోనే మొత్తం తండోపతండాలుగా ప్రజలు తరలి వస్తున్నారు. ఏదేమైనా కూడా ఇది చాలా సంతోషకరం. ఎందుకంటే గడిచిన 5 ఏళ్ళు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. 164 స్థానాలు మాకు ఇచ్చారు. ఏదైతే మన రాయలసీమలో 7 స్థానాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఆ 7 స్థానాల్లో కూడా రాబోయే కాలంలో కూడా ఉండవనేది మా అందరి సంకల్పం. ఎందుకంటే వాళ్ళు
ఖచ్చితంగా మననే పులివెందుల ఎన్నికలు చూశారు, అలాగే ఒంటి మీద ఎన్నికలు చూశారు. ఏ రకంగా చూసినా మాదే అన్ని కూడా హామీలన్నీ కూడా నెరవేర్చాం, ప్రజలకందరికీ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాం కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. సార్ దాదాపుగా ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది వీటికి హాజరయ్యే ఆలోచన ఉంది సార్? 3.5 లక్ష మా అంచనాలు వేసుకున్నాం. అది దాటే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా దాటుతుంది. సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమం గత ఎన్నికలకు ముందు ఒక ఛాలెంజింగ్గా తీసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ కూడా వాగ్దానం చేయడం, ప్రజలు అందరూ కూడా నమ్మి ఆయనకు కూడా ఆశీర్వదించడం, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 14 నెలల్లోనే ఆయన చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ అమలు చేసిన దానికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న వాళ్ళే కాదు, మాకు అనంతపురంలో ఈ జిల్లాలో ఉంటున్న ఉమ్మడి జిల్లాలో ఉంటున్న ప్రజలందరూ కూడా ఆయన చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా చేశాడు. వాలంటరీగా పోయి ఆయనకు మనందరం కూడా ఆశీర్వదిస్తాము, ఆయన యొక్క సభ ఇంకా ఏం చెప్తాడో పోదామో, ఈ కరువు జిల్లాకు ఇంకా ఏమన్నా కూడా వరాలు ఇస్తాడేమో అనేది అనంతపురం జిల్లా వాసులందరూ ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మేమైతే చాలా గర్వంగా పడుతున్నాము. ఇది మనం చూసుకున్నట్లయితే అనంతపురంలో జరగనున్న ఈ సూపర్ 6 సూపర్ హిట్ అనే భారీ ఎత్తున ప్రోగ్రాంకి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇక్కడ దాదాపు 10 రోజుల నుంచి మొత్తం కమిటీ వేసుకొని రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు అన్నీ కంప్లీట్ చేశారని అయితే ఇక్కడ నాయకులు అయితే చెప్పడం జరిగింది. కెమెరామెన్ కమర్తో ప్రకాష్, అనంతపురం.